వా ఫ్యాంటాస్టిక్! ఎంత బాగా ఓపెన్ అయింది చూడండి. దీని మీద ఇప్పుడు మనం కాలిఫోర్నియాలో ప్లేస్ చూడటానికి వెళ్తున్నాం, ఇంటి దగ్గరే. చలో పోదాం పదండి. చలో మేము ఇప్పుడు ఒక సైట్ సీయింగ్కి వెళ్ళాము మా బ్రదర్ ఇన్లా కలిసి. వాళ్ళ ఇంటి దగ్గరే ఒక పెద్ద స్కూల్ ఉంది. ఇది బే ఏరియా, శాన్ రామన్ అనే ప్లేస్ లో ఉంది వీళ్ళ ఇల్లు. ఆ ఇంటి దగ్గర ఇంత మంచి వాతావరణం. వా, సూర్యుడు చూడండి ఎట్లా మబ్బుల్లో వెళ్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి, గుట్టల మీద ఇల్లు. ఆ పూల చెట్లు, చెర్రీ పూలు, రో హౌసెస్. ఇటు సైడ్ చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం ఇంతే, ఎత్తులు వంపులు తోటి చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూస్తున్నాగా మనం ఒక సైట్ సీయింగ్ దగ్గర ఎంత చాలా బాగుంది. ఎంతో మంది ఫొటోస్ తీయడానికి వస్తున్నారు. దండం పెడుతున్నట్టుగా కరెక్ట్గా ఆగాయి ముందు కార్లు. కోసం చెట్లు సూపర్. చాలా మంది వాళ్ళు స్టాండ్లు ఎదుర్చుకున్నారు. మనం చూస్తున్నాం ఒక అద్భుతమైన దృశ్యాన్ని. ఉషా, మా బ్రదర్ ఇన్లా అందరు కూడా ఇది చేస్తున్నారు. నా వెనకాల మీకు ఫుట్బాల్ గ్రౌండ్ కూడా కనబడుతుంది కదా. యా, చూడ ఎదురుగా కొండలు, గుట్టలు ఎంత బాగున్నాయో. సూపర్. అదిగో అక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు పిల్లలందరూ కూడా. ఆ కలర్స్ అదంతా ఎంత బాగుందో చూడండి. సో మా మిస్సెస్, మా బ్రదర్ ఇన్లా చూస్తున్నాం చూడు, ఎంత అద్భుతంగా ఉంది. లైటింగ్ కానీ ఆ వెనకాల కొండలు అవన్నీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇది రెగ్యులర్గా ఫుట్బాల్ ఇక్కడంతా ఈ రెగ్యులర్గా స్కూల్ వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తుంటారట మొత్తము. అయితే ఇది ఇంటికి దగ్గరే ఉంది, పక్కనే ఉంది. ఈ మొత్తం కొండలు ఇట్లాగే ఉంటుంది. ఇదేమో సేమ్ ఫుట్బాల్ కానీ టర్ఫ్, అంటే
ఆర్టిఫిషియల్ పిచ్ అన్నట్టు, టర్ఫ్ మీద ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇంకొక టీం వెళ్తుంది చూడండి ఆల్రెడీ. సో రెగ్యులర్గా మ్యాచెస్ ప్రాక్టీస్ అవుతూనే ఉంటాయి. స్కూళ్ళల్లో ఇది ఒక కంపల్సరీ. ఇది బేస్బాల్ ఇది జరుగుతుంది. ఇది క్రికెట్ నెట్ ప్రాక్టీస్ చేసే ఇదట. ఇది అన్ని గుట్టల మధ్యలో ఉన్నాయి. ఇది పిచ్. ఓకే, ఇటువైపు ఇది మన వాళ్ళు క్రికెట్ బేస్బాల్ ఉరుకుతుంది చూడు వాడు. అదే రన్ అయింది కొట్టినట్టు వాడు ఉరకాలి, వాడు అక్కడ కురకాలి. వాళ్ళు వచ్చే లోపల దాన్ని తగిలియాలి. 4 వికెట్లు ఉంటాయి అన్నాడు. ఏది మిషన్? బ్లూ కలర్ మిషన్ ఉంది, అలా పెడుతున్నావు, అది కొడుతుంది. ఇందులో నుండి వేస్తే రన్ చేస్తున్నారు పిల్లలు. ఎవడో కొట్టినట్టు అవుట్. ఇది అదే టర్ఫ్ పిచ్ అట. అంటే ఇది ఒరిజినల్ గ్రాస్ కాకుండా ఆర్టిఫిషియల్ గ్రాస్ ఇక్కడ ఆడుతున్నారు. పార్క్ లో పార్క్ ఎంత బాగుందో చూడండి. చాలా చిన్న పిల్లలు పార్క్ లో పిల్లల్ని ఫోటోషూట్ చేస్తున్నారు చూడండి. అక్కడ చిన్న పిల్లవాడిని ఫోటోషూట్ చేస్తున్నారు. మనం ఇప్పుడు కాలిఫోర్నియా స్టేట్లో శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర శాన్ రామన్ అనే ఒక ప్లేస్లో ఉన్నాము. అది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ చెట్లన్నీ కూడా. మా బ్రదర్ ఇన్ లా ఇంటి దగ్గర పక్కనే ఒక పార్క్. అక్కడికి వచ్చాం సాయంత్రం వాకింగ్ గురించి. అయితే ఇటు చూడండి, ఇక్కడ ఏవైతే ఇళ్ళు ఉన్నాయో అంతే, ఇది ఊరి చివరి ఎక్కడో ఉన్నట్టే ఉంది కదా, కాదు. ఇది మంచి సెంటర్లో ఉంది. ఇట్లాగే ప్రతి చోట ఇళ్ళు ప్లస్ గుట్టలు, పార్కులు. సాయంత్రం కాగానే ఇది కారు. ఇంటి దగ్గరే ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది, అది చూడటానికి వెళ్తున్నాం. వ్యాలీస్ చూడండి ఎట్లా ఉన్నాయో. ఇవేం చెట్లు కన్నయ్య?
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము శాన్ రామన్, కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర శాన్ రామన్ మా బావమర్ వెళ్ళింది కదా, ఇంటి పక్కనే ఇదొక ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ క్రియేట్ చేశారు. ఇది రీసైకిల్ వాటర్, ఈ నీళ్ళే వెళ్ళి మళ్ళీ పైనుండి పైపుల ద్వారా వస్తాయి. దాన్ని చూసేందుకు చాలా బాగుంటుంది. కొంచెం డే టైంలో వచ్చాం, తర్వాత లైట్లు కూడా వస్తాయట వీటిల్లో. ఇది ప్రతి చోట అక్కడక్కడ ఇట్లాంటి అన్నీ కూడా పెట్టారు. అది చూడండి ఎంత బాగుందో మొత్తము. సో ఇది మరి ఇంటి పక్కనే ఉంది కాబట్టి మేము ఆఫెన్ అండ్ ఆఫెన్ అంటే ఇట్లా చాలా చోట్ల ఉన్నాయి, ఇది మరీ ఇంటి పక్కన ఉంది కాబట్టి వస్తుంది. ఇక్కడ ఒక పాండ్ క్రియేట్ చేశారు. మళ్ళీ ఈ నీళ్ళన్నీ ఇక్కడ ఈ కింద ఉన్న నీళ్ళన్నీ అందులోకి వెళ్ళేసి మళ్ళీ వెనక్కు వెళ్ళేసి మళ్ళీ అట్లా వస్తుంటాయి. ఇది ఒక రీసైకిల్ వాటర్. ఇట్లా ప్రతి చోట ఒక్కొక్క కమ్యూనిటీకి, ఇది శాన్ రామన్ కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీకి ఇలాంటిది ఇట్లా 5-6 పార్కులు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా, బ్యూటిఫుల్. ఆ చిన్న చిన్నది కూడా కనబడుతున్నాయి అక్కడ, బ్యూటిఫుల్గా ఉంది. రైట్, అది చిన్న చిన్న పూల్ లాగా ఉంది, వాటి మీద కూర్చోవచ్చు, ఇక్కడ కూడా కూర్చోవచ్చు. అద్భుతంగా ఉంది కదా దృశ్యం కూడా, వెనకాల చాలా బాగుంది. అటువైపు వాటర్ ఫాల్స్ వస్తున్నాయి, ఇటువైపు సన్సెట్. ఇక్కడ సన్సెట్ చూడండి ఎంత బాగుందో, ఆ చెట్లలో నుండి సన్సెట్ వస్తుంది. ఇక్కడ చిన్న పాండ్స్, ఇటువైపు పై నుండి చిన్న పాండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. హాయ్, మనం ఇప్పుడు మా బావమర్ది నరసరావు ఇంటి దగ్గర వాటర్ ఫాల్స్ చూస్తున్నాం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ వీడియో షూట్ కూడా ఉషా మొదటిసారి వీడియో చేస్తుంది, తను అక్కడ ప్రాక్టీస్ చేస్తుంది. ఎంత రిలాక్సింగ్గా మంచి ఇదిలో ఉంది ఇక్కడ. ఓకే, సో ఈ ముందుకెళ్ళే వాటర్ పైపులు పెట్టడం వల్ల మళ్ళీ ఇట్లా వెనక్కి వస్తున్నాయి. అక్కడొకటి పెట్టారు. సో ఆ పాండ్లోని వాటర్ మళ్ళీ వచ్చేస్తుంది.